హాయ్ అండి. ఇవాళ నేను అల్లం మామిడికాయ పచ్చడి పెట్టుకుంటున్నానండి. ఇట్లా మామిడికాయలని తొడాలు తీసి నీళ్ళలో వేసి తుడుచుకున్న తర్వాత ఇట్లా చెక్కులు తీసుకున్నానండి. చెక్కులు తీసుకొని ఇట్లా ముక్కలు కోసి ఒక గంట బాగా తడి లేకుండా ఆరబెట్టుకున్నాను. ఇట్లా మాండి ముక్కలు కొలతండి. ఈ మాండి ముక్కలోనే మిక్సీ వేసుకుంటాను. అల్లం ముక్కలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసండి ఇట్లా ఒక గంట సేపు ఆరబెట్టుకున్నాను. ఆరబెట్టుకున్న తర్వాత ఇట్లా నూనె వేసి కొంచెం కళాయిలో కొంచెం పైన వేయించుకోవాలి లైట్గా. మామిడికాయ అల్లం పచ్చడికి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ ముక్కలు మిక్సీ వేసుకున్న పేస్టు, ఉప్పు, కారం, వెల్లుల్లిపాయల పేస్టు, అల్లం ముక్కల్ని ఆరబెట్టుకొని ఆయిల్లో కొంచెం లైట్గా వేయించుకొని మిక్సీ వేసుకున్న పేస్టు, బెల్లం. మామిడి ముక్కలకి కేజీ బెల్లం. కొంచెం తీపి ఇష్టపడే వాళ్ళు ఇంకొక పావు కేజీ వేసుకోవచ్చు. పావు కేజీ ఉప్పు, పావు కేజీ కారం, పావు కేజీ కన్నా కొంచెం తక్కువ అల్లం, వెల్లుల్లిపాయలు మనకి టేస్ట్కి తగ్గట్టు, సరిపడా పసుపు, మెంతిపిండి ఒక 2 స్పూన్స్. మామిడికాయ పేస్ట్ని గ్రైండ్ చేస్తున్నాను. అన్నీ కలగలుస్తాయని గ్రైండ్ రాస్తున్నానండి. ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ. మామిడికాయ గుజ్జు తిరుగుతూ ఉన్నప్పుడు అల్లం పేస్ట్ని కూడా వేస్తున్నానండి. ఇది పావు కేజీ కొంచెం తక్కువ అండి అల్లం. తర్వాత సరిపడా పసుపు, తర్వాత పావు కేజీ కారం, పావు కేజీ ఉప్పు, వెల్లుల్లిపాయ పేస్టు, తర్వాత 2 స్పూన్లు మెంతిపిండి, కొంతమంది ఎండుమిరపకాయలు వేయించుకొని పెట్టుకుంటారు, కొంతమంది కారం కలిపి పెట్టుకుంటారు అల్లం పచ్చడి. మేము ఎక్కువ ఈ సీజన్లో మామిడికాయలు దొరుకుతాయని మామిడికాయ అల్లం పెట్టుకుంటామండి. ఈ మామిడికాయ అల్లం కూడా చాలా టేస్ట్ ఉంటుంది. చింతపండు బదులు మామిడికాయ గుజ్జేస్తాము. బెల్లం కూడా 1 కేజీ బెల్లం వేసేసానండి. బెల్లం కూడా వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు గ్రైండర్ తిరగనియాలండి. బెల్లం కూడా పచ్చట్లో కలిసిపోయేటట్టు. తర్వాత గ్రైండర్ ఆఫ్ చేసుకోవటమే. ఇట్లా ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి తీసుకున్నానండి. ఇది సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. దోశల్లోకి, ఇడ్లీలోకి, వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుని అవసరమైనప్పుడల్లా కొంచెం తీసుకొని తాలింపు పెట్టుకుంటూ ఉంటాను. కొంతమంది అల్లం పచ్చడి అంటే ఒక్కసారే తాలింపు వేసుకుంటారు.
నేను అట్లా చేయనండి, కొంచెం కొంచెం తీసుకొని తాలింపు వేసుకుంటాను. ఇది సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి. బాయ్.